దాన్ని ఏమైనా మీ మీడియాలో చూపించారా? రైట్. ఆమె కన్నీళ్లు పెట్టింది, ఆమె డ్రామాలు వేసింది చూపించారు, కానీ ఆ విద్యుత్ ఎటుపోయిందండి? విద్యుత్ రేట్లు పెరిగింది ఎటుపోయిందండి? ప్రజలకు అవసరం ఏదైతే అవసరమైందో అది తీసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. రైట్ రైట్, దాన్ని యాక్సెప్ట్ చేస్తాం, ఖచ్చితంగా తీసుకుంటాం. ఇక్కడ మీరు పెళ్లి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది, కంటిన్యూ చేయండి. అవునా, ఇప్పుడు ఆవిడ క్యారెక్టర్ తెలియాలి కదా, ఆవిడ వ్యక్తిత్వం తెలియాలి కదా. ఇప్పుడు ఇప్పుడు తన బిడ్డ అనుకున్నాడు, ఆవిడ నోటితో చెప్పిన మాటలు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. నా తల్లి తండ్రి కన్నా నన్ను గుండెల్లో పెట్టుకొని దాచుకునేవాడు నా అన్నకి నాకు ఎప్పుడు కూడా విభేదాలు లేవు రావు అని చెప్పింది ఆవిడ. అవి నమ్మే కదా ఆయనకు ఉన్నటువంటి ఆస్తుల్లో 49% ఎవడు రాసిస్తాడండి? ఈ రోజున పెళ్లి చేసి 25 ఏళ్ళు 30 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆస్తులు రాసిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు అతి మంచితనాన్ని కూడా మీరు దుర్మార్గంగా మీరు మీ మీడియా వాళ్ళు చెప్తా ఉంటే మేము చూస్తా ఉండాలా? శ్రీనివాసరెడ్డి గారు పదే పదే మీడియాలు అడగండి, అన్ని మీడియాలు కాదు, కొన్ని మీడియాలు ప్రకటన చేస్తున్నాయి. మీడియాలు అంతే ఉన్నాయి సార్. మీ మీడియా మీకుండాల్సిన మీడియాలు మీకున్నాయి, మాకుండాల్సిన మీడియాలు మాకుంటాయి. అన్ని మీడియాలు అంతే ఉన్నాయి. ఆవిడ గారు జనసేన అధినేత అమ్మాయి చెప్తా ఉంది సరస్వతి అని, ఏమీ పీకలేకపోయారు. వచ్చారు అన్ని పట్టా భూములండి, మేము అన్ని జగన్మోహన్ రెడ్డి గారికి 3 లక్షలకి 4 లక్షలకి అమ్మామండి, ఇక్కడ కాలువలు లేవు, వాగులు లేవు, ఏమి లేవు. మేమేం ఆవేశపట్ల మీరు డైవర్ట్ చేయడానికి, మీరు సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి ఎందుకు చేయట్లేదు సార్? జూన్ నెలలో మీరు ఏం చేశారు సార్? జూన్ నెలలో రుచికొండం తీసుకున్నారు సార్. వినండి, జూన్ మీరు డైవర్షన్ లేదన్నారు, జూన్ నెలలో రుచికొండం తీసుకున్నారు సార్, జూలై నెలలో శ్వేతపత్రాలు తీసుకున్నారు, మదనపల్లిని తీసుకున్నారు సార్, ఆగస్టులో ముంబై నటిని తీసుకున్నారు సార్, తర్వాత సెప్టెంబర్ లో బోటుని లడ్డూని తీసుకున్నారండి. ఇప్పుడు ప్రజలు కూడా చేదరించుకుంటా ఉంటే మా పథకాలు ఏమైపోయినాయి, మమ్మల్ని ఏం చేస్తున్నారు, మాకు ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అడుగుతా ఉంటే దాన్ని తీసేసి ఎప్పుడో ఆగస్టులో ఎన్సీఆర్టీకి వెళ్ళారు ఆయన. ఇప్పుడు అక్టోబర్ లో బయటకు తీయాల్సిన అవసరం వచ్చింది. ఆమెకు రాసినటువంటి లేఖ చంద్రబాబు నాయుడు గారి గూటికి, పవన్ కళ్యాణ్ గారి గూటికి ఎందుకు చేరింది? మీరేదో పవన్ కళ్యాణ్ గారు ఏదో పత్తిత్తులాగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు సరస్వతి భూముల మీదకి ఇప్పుడే ఎందుకు పంపించాల్సి వచ్చింది? జగదీష్ రెడ్డి గారు ఒకసారి అరుణ గారి దగ్గరికి వెళ్దాం. అరుణ గారు చెప్పండి, ప్రధానంగా మీకు చాలా ప్రశ్నలు సంధిస్తున్నారు శ్రీనివాసరెడ్డి గారు, ఏం చెప్తారు సార్? ఇప్పుడు నాకు ఫస్ట్ శ్రీనివాసరెడ్డి గారు ఒక విషయానికి ఆన్సర్ చెప్పాలి సార్. పెళ్ళైనాక 25 ఏళ్ల తర్వాత ఆస్తులు పంచి అంత మంచి అన్న ఎవరైనా ఉంటారా అని చెప్పేసి మాట్లాడారు క్లియర్ గా. నిజంగానే ఆమెకు రైట్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎందుకు పంచాడు? మీరే చెప్పారు పంచాడు అని చెప్పేసి, ఫస్ట్ విషయం. రెండోది, ఇవాళ మళ్ళీ ఒకవేళ ఆయన పంచిన ఆస్తులు అయి ఉంటే రాజకీయంగా వైరుధ్యం వచ్చింది కాబట్టి వెనక్కి తీసుకుంటున్నానంటే ఏంటి? ఆవిడకి ఆల్రెడీ ఇచ్చేసిన ఆస్తులు కదా అవి. అంటే నీకు ఆస్తులు ఇస్తే నీకు బానిసత్వం చేయాలి ఆడపిల్ల? ఆవిడకి వ్యక్తిగత స్వాతంత్రము, ఆవిడ వ్యక్తిగత స్వేచ్ఛ అక్కర్లేదా? ఆవిడ భవిష్యత్తు కానివ్వండి, లేదా సమాజం పట్ల ఆవిడకి ఒక బాధ్యతగానే ఉండాల్సిన అవసరం లేదా? నువ్వు గంగలు దూకమంటే దూకాలి, బాయిలు దూకమంటే దూకాలి, లేదా నీ వెనకాల నడవాలి, అంతేనా? నువ్వు ఆస్తి ఇచ్చావు కాబట్టి. ఇది ఒక విషయం. రెండోది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తుల వాల్యూ ఎంత? ఆ 7 ఏళ్ల కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా చేసినటువంటి 7 ఏళ్ల కాలం తర్వాత వైఎస్ కుటుంబం ఆస్తులు ఎంత? అందులో ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు ఎంత? ఈయన ఎన్ని వ్యాపారాలు చేస్తే అన్ని వేల కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు. దాంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాత్ర ఏమాత్రము లేకుండానే ఈయన ఇన్ని ఆస్తులు సంపాదించాడా? ఒకవేళ ఆయనకి ఏ సంబంధం లేకుండానే జగన్మోహన్ రెడ్డి గారే కనుక ఆస్తులు స్వయాన సంపాదించి ఉంటే ఆయన కేసుల్లో అటాచ్ చేసిన ఆస్తులకి నేను కాదు ఏమన్నా, నా తండ్రి ఏమన్నా అని చెప్పేసి స్వయాన ఈయనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎలా జమ చేశారు ఆ కేసులో? ప్రథమ ముద్దాయిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎలా పెట్టారు? ఆయన తండ్రి అవినీతిలో సంపాదించినటువంటి, నీతిలో సంపాదించినవ్వండి, ఈయన చెప్పిన లెక్క ప్రకారం ప్రథమ ముద్దాయి వైఎస్ రాజశేఖర రెడ్డి అనుకున్నాం కాబట్టి తండ్రి ఆస్తిలో అది అవినీతి సంపాదన, నీతి సంపాదన తర్వాత కూతురికి కూడా ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు?
ఆమె క్లియర్ గా నలుగురు మనవలకైనా చెప్తోంది. అసలు ఇక్కడ క్లియర్ గా మేము అడుగుతున్నాం, కూతురికి ఇవ్వాల్సిన తండ్రి హయాంలో సంపాదించిన ఆస్తి ఏదైనా సరే. ఇంకొక విషయం ఇక్కడ ఇవాళ వీడు ప్రధానంగా టార్గెట్ చేసుకున్న ముందుగా అంటే షర్మిల బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మనకు షర్మిల టార్గెట్ అన్నట్టు కనిపిస్తుంది, కానీ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ షర్మిల అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసింది విజయం అని. ఒకవేళ తండ్రి సంపాదించిన ఆస్తులు అయితేనే కదా విజయం హక్కుదారిగా ఉండేది. విజయమ్మకి అల్టిమేటం జారీ చేయగలిగింది. ఎవరిని పిచ్చోళం చేస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళంతా అంటే వీళ్ళు ఏ మేనియాని జనాలు రుద్దాలి అనుకుంటే ఆ మేనియా రుద్దేసి వదిలేస్తారా? లా అండ్ ఆర్డర్ కి వ్యతిరేకంగా, లీగల్ యాక్ట్ కి వ్యతిరేకంగా, ఆస్తి చట్టాలకు వ్యతిరేకంగా వీళ్ళు ఇష్టారీతిగా మాట్లాడతారా? మీరు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు. సార్ నేను మీ తండ్రి పార్టీ ఆస్తులు వాళ్ళు తండ్రి మీడియా ఉండగానే ముందు ఎందుకు ఏం ఇవ్వలేదు? మాట్లాడారో తండ్రి ఏం ఉండగానే పెట్టారో ఎందుకు వాటి గురించి ఇవ్వలేదు? క్వశ్చన్ చేస్తున్నాను. తండ్రి ఆస్తులు అయితే తండ్రి ఉండగానే ఎందుకు ఇవ్వలేదమ్మా? దీనికి సమాధానం చెప్పండి. సార్ ఆయన అంత సడన్గా చచ్చిపోతాడు, ఆయన ఊహించలేదు కదా, మీరు ఊహించారంటే ఆయన అంత సడన్గా చనిపోతాడని చెప్పేసి. ఆయన జరిగిన హఠాత్మరణానికి ఎవరు ఊహిస్తారు ఆస్తులు పంచడానికి? ఇవన్నీ కళ్ళబొల్లి కబుర్లు చెప్పబాకండి. మీరు చెప్పే మాత్రం స్వచ్ఛమైన కబుర్లు, వాస్తవాలు మాట్లాడితే కళ్ళబొల్లి కబుర్లు. ఎక్కడ మోసం చేస్తారు సార్ రాష్ట్ర ప్రజలు మీరు? పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ముందుగానే వీలునామాలు రాస్తారు. వీలునామాల ప్రకారం పంపిణీ జరిగింది. సార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 10 మంది ఎవరు ఊహించలేదు. 700 మంది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు. ఆగండమ్మా మీరు చెప్పనే. 700 మంది మొత్తానికి తెలుసు పంపిణీ జరిగింది. మీరు చేస్తోంది తప్పు. జగన్మోహన్ రెడ్డి గారి నిజ స్వరూపం ఏంటి అనేది ఈ విషయంలో తేడా అయింది రాష్ట్ర ప్రజలకి. మీరు ఎంత మేకప్ వేసుకోవాలో